ఈ నెల 28న విజయవాడలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను అసోసియేషన్ అధ్యక్షులు పి శేషగిరిరావు, గౌరవ అధ్యక్షులు కేశవ శంకర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె గంగాధర్రావు, జిల్లా కార్యదర్శి పి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వీరభద్రరావు మంగళవారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్ను వెంటనే సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, గ్రాట్యుటీ నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర మహాసభల్లో విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూపర్ లగ్జరీలో బస్ పాస్, ఫ్రీ బస్ పాస్ ने रिटायर्ड एम्प्लॉय तब भार्य की फ्री बस पास ने इवाले कनिष्ठ पेंशन 9000 రూపాయలు విత్ డిఏ ఇవాలే 9000 రూపాయలు విత్ డిఏ కనిష్ట పెన్షన్ 9000 రూపాయలు విత్ డిఏ రిటైర్డ్ ఎంప్లాయ్ భార్య కూడా మట్టి ఖర్చులు రిటైర్డ్ ఎంప్లాయ్ భార్య కూడా మట్టి ఖర్చులు రిటైర్డ్ ఎంప్లాయ్ భార్య కూడా మట్టి ఖర్చులు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 9548/2000 జిల్లా కమిటీ జిల్లా మహాసభ జరుపుతూ ఉంది. ఈ జిల్లా మహాసభ ముందుగా అందరికీ మృతవీరులందరికీ సంతాపం తెలియజేసింది. ప్రధానమైన అంశాల మీద ఈ మహాసభ చర్చించబోతుంది. అనేక సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన వాళ్ళటువంటి వారి పెన్షను తొందరగా సెటిల్ చేయటం లేదు పిఎఫ్ ఆఫీసుల్లో. అది వాటిని వెంటనే సెటిల్ చేసి వాళ్ళ సెటిల్మెంట్ వెంటనే ఇవ్వాలనేది ఒకటి. దాని మీద అట్లాగే 1/1/20 నుంచి నేటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళ యొక్క లీవ్ ఎన్కాష్మెంటు, గ్రాడ్యుటీ ఇవ్వటం లేదు. కొంతమందికి ఇచ్చారు కానీ అందరికి ఇవ్వలేదు. అది వెంటనే చెల్లించాలి. లేకపోయేటైతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఉద్యోగం లేక ఆర్థిక పరిస్థితులు చాలా దెబ్బతిని వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు కూడా రాక చాలా ఇబ్బందులు పడుతూ. అదేమని ఆర్టీసీ వాళ్ళని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మాకు నిధులు పంపటం లేదు, మేమేం చేయాలా అని అడుగుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని వెంటనే మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకి 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షను, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉంది. 35 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి కేవలం 1000 రూపాయలే, అది మేము దాచిపెట్టుకున్న డబ్బుల్లో నుంచి నెలకి 1000 రూపాయలు ఇస్తున్నారు. పెన్షన్ అంటున్నారు దాన్ని. అది పెన్షన్ కాదు, అది ఒక స్కీమ్. కానీ ఇప్పటి వరకు అప్లికేషన్ పెడితే యువర్ ఎంప్లాయ్ అని అంటుంది ఆ కంప్యూటరు. 10 ఏళ్ళ నాడు రిటైర్డ్ అయిన నేను అప్లికేషన్ పెడితే వృద్ధాప్య పెన్షన్ కోసం యువర్ ఎంప్లాయ్ అని అంటుంది ఆ కంప్యూటరు. ఆ అధికారి ఏమో నువ్వు అనర్హుడు అంటుంది. లోకేష్ గారికి స్వయంగా వెళ్ళి కలిసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని దర్బార్లో స్వయంగా వెళ్ళి కలిసాం. ఇబ్బందులు చెప్పాం. వాళ్ళు పరిష్కరిస్తామన్నారు. ఇంతవరకు లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కలిసి చెప్పాం. అది వెంటనే గవర్నమెంట్ పరిశీలించి వృద్ధాప్య పెన్షన్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కనీసం 1000 రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు 35 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళకి మరి 1000 రూపాయలతోటి జీవనం గడపడం కష్టంగా ఉంది. 4000
ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఓటర్లకు ఉన్న ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి ఆ 4,000 రూపాయలు వృద్ధా పెన్షన్కి నోచుకోలేకపోతున్నారు. ఈ తేడా ఏందో గమనించాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని పరిశీలించి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా వెంటనే 4,000 రూపాయలు వృద్ధా పెన్షను ఇతర సౌకర్యాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే సూపర్ లగ్జరీలో మాకు సగం డబ్బులు కట్టించుకొని తిరగనిస్తున్నారు. చిత్తూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి విజయవాడ విద్యాధరపురంలో ఉన్న హాస్పిటల్కి రావాలంటే భార్యాభర్తకి సగం డబ్బులంటే వచ్చే 1,000 రూపాయల్లో సగం డబ్బులు సూపర్ లగ్జరీ కట్టి రావటం సాధ్యం కాదు. ఇతర సర్వీసులు లేవు, ఆల్ట్రా డీలక్స్ లేవు. కనుకన మేము ప్రభుత్వాన్ని కోరుతుంది, ఆర్టీసీ మేనేజ్మెంట్ని కోరుతుంది ఏంటంటే సూపర్ లగ్జరీలో కూడా భార్యకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీ భార్యకి, రిటైర్డ్ ఎంప్లాయీకి ఫ్రీ ట్రావెలింగ్ బస్ పాస్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం.